టాలీవుడ్ కి మెగా గాడ్ ఫాదర్. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన టాలీవుడ్ లో మాత్రం తన కెరీర్ కి పునాది రాళ్లేసి సుప్రీం హీరోగా మారాడు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్ గా చరిత్ర సృష్టించాడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇండస్ట్రీని ఏలుతున్న టైంలో కూడా డాన్స్ తో వాళ్ళ తరువాత తరానికి మెగా మార్గదర్శిగా మారి అందరి జీవి చిరంజీవి అనిపించుకున్నాడు. అద్భుత నటుడుగా, డాన్సర్గా, రాజకీయాల్లోకి వచ్చినా కూడా ప్రజా సేవకుడుగా ఇలా మన స్టార్ అనిపించుకున్న అసలైన స్టార్ మెగాస్టార్. మనిషిగా, మెగా ఋషిగా ఎన్నో శిఖరాలెక్కిన అందరివాడు చిరంజీవి గారికి పుట్టినరోజు సందర్భంగా హెచ్ఎం టీవీ తరపున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మెగాస్టార్ కెరీర్ మొదలై 44 ఏళ్ళు అవుతోంది. 67 ఏళ్ల వయసులో కూడా గాడ్ ఫాదర్ అంటూ తన 153వ మూవీతో దండెత్తుతున్నాడు. మరో 2 మూవీలతో దాడికి రెడీ కాబోతున్నాడు. ఎవరికైనా సెకండ్ ఇన్నింగ్స్ అంటే కెరీర్ ని కాపాడుకోవడానికే అంటారు. కానీ ఇండస్ట్రీని కాపాడడానికే సెకండ్ ఇన్నింగ్స్ లో బాక్స్ ఆఫీస్ ని కుదిపేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి దసరాకు గాడ్ ఫాదర్ గా రాబోతున్నాడు. బర్త్డే సందర్భంగా విడుదలైన టీజర్ తో యూట్యూబ్ లో సినీ సునామీ క్రియేట్ చేశారు. శంకర్ దాదా జిందాబాద్ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన చిరు 9 ఏళ్ల గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమాల్లోకొచ్చాడు. ఎవరైనా ఇలా సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేస్తే క్లాస్ మూవీస్ కే పరిమితమవుతారు. కానీ వచ్చి రాగానే ఖైదీ నెంబర్ 150 అంటూ మాస్ మతిపోగొట్టి ఇండస్ట్రీకి ఒకే ఒక్క మెగాస్టార్ అని ప్రూవ్ చేశాడు. 150వ మూవీ ఖైదీ నెంబర్ 150తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన చిరు తర్వాత సైరా అంటూ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ తో పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపాడు. ఆచార్య అంటూ తన వారసుడు రామ్ చరణ్ తో కలిసి మెగా మల్టీస్టారర్ మూవీతో ప్రయాణం చేశాడు. ఇప్పుడు గాడ్ ఫాదర్ గా దసరాకు దండెత్తుతూనే భోలాశంకర్ మూవీతో పాటు బాబీ మేకింగ్ లో మరో ప్రయోగం చేస్తున్నాడు.